హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు సాహిల్ గాడి పుట్టినరోజు అనమాట. చూడండి, నైట్ ఒకటే హడావిడి. పొద్దున్నే చాక్లెట్లు అయితే పంచి వచ్చినాడు. ఊరంతా వీధంతా తిరిగి ఇప్పుడు ఊరికి నించోరా ఫోటో తీద్దామంటే పరిగెత్తన్నాడు. మా వాడి డ్రెస్ అయితే నైట్ డ్రెస్ ఇది అనమాట, బాగుంది కదా. కేక్ అయితే వాళ్ళ నాన్న తీసుకొని వచ్చేసినాడు. పెద్ద కేక్ అనమాట. అందరినీ పిలిచాలి, పిలిచేసినాడు మా వాడే పోయి. ఎవరు లేండి వారి ఫ్రెండ్స్, మా వాళ్ళ పెద్దమ్మలు, పెద్ద నాన్న, అట్లాగనమాట. వాడు సలీం లేడు. వాళ్ళ అన్నకి ఫోన్ చేసి చెప్తున్నాడు నా బర్త్డే అని. మాటలు అయితే బాగా మాట్లాడుతున్నాడు లేండి. అందరు బర్త్డే చెప్తాడు, హ్యాపీ బర్త్డే టూ అని వాడు కూడా చెప్తున్నాడు. క్లాప్స్ కొట్టుకుంటున్నాడు అనమాట. మొత్తానికి అయితే వాళ్ళ పెద్దనాన్నల కోసం వెయిటింగ్. ఒక పెద్ద నాన్న అయితే వచ్చేసినాడు. చిన్న పెద్ద నాన్న రాలేదనమాట. మామూలుగా అప్పటికి 8:30 అవుతుంది. వాడు నిద్రపోతాడు. 10 నుంచి చెప్పినాం కదా కేక్ కటింగ్ ఉంది, ఇంటికాడ ఉండమని అని చెప్పేస్తే వచ్చాంలే అంత లేక అన్నారు. మొత్తానికి కొంచెం మేలే, తొందరగానే వచ్చినారు. మా వాడైతే వెయిట్ చేస్తున్నాడు, చేతులు మరీ వెనక్కి పెట్టుకొని ఫోటోలు తీస్తుంటే పోజులు ఇస్తూ ఉంటాడు. గుండీలు పెట్టుకునేట్టుగా చేతికి ఒకటి, ఒక జోబీలో చేతులు పెట్టుకొని ఒకటి. వీడికి ఎడ చూసినాడో ఏమో అనిపిస్తుంది. బాగా ఇట్లా చేయరా అంటే అట్లా చేస్తూ ఉంటాడు. వాడికి మూడు బాగుంటే నాకు ఈ గుడ్డలు వెయ్యి, ఆ సొక్క వెయ్యి, ఫ్యాంట్ వెయ్యి, ఇది బాగాలేదు, ఇది బాగలేదని కూడా చెప్తాడు. వాసన వచ్చని, గబ్బు వచ్చింది అంటాడు. అట్లా కూడా చెప్తుంటాడు అన్ని మాటలు. వాళ్ళ చిన్న పెద్ద నాన్న అయితే మొత్తానికి రెడీ అయ్యి వచ్చినారు. ముందు పెద్ద నాన్నకి దిగాల్సింది ఫోటో, చొక్కా వేసుకోలేదని వెనక్కి పంపించేసినాం. మళ్ళీ వచ్చారు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఫోటో, అంటే వీడియోలో కానీ ఫోటోలో అట్లా పెట్టుకుందాంలే అనేసి తీపిచ్చిన నేను. మిగతా వాళ్ళని కూడా పిలిచినాము. అలాగా ఒక్కొక్కరు, వాళ్ళ అబ్బా, వాళ్ళ జేజీ, వాళ్ళ పెద్దమ్మ, పెద్ద నాన్న, ఇప్పుడు చిన్న పెద్దమ్మ, చిన్న పెద్ద నాన్న, చాలామంది ఉన్నారు కదా. మళ్ళీ వాళ్ళ అక్కోళ్ళతో ఒక ఫోటో. అందరైతే ఈసారి మా వాడి బర్త్డేకి మొత్తం ఫ్యామిలీ అంతా ఉండారు. ఎవరు మిస్, సల్మా పెళ్ళి అయింది కాబట్టి మిస్ అయింది. సలీం గారు డ్యూటీ పోయినాడు. ఎవరో ఒకరు మిస్ అవుతారు, అందరు ఉండరు అనుకునే. మొత్తానికి పెద్ద నాన్న, పెద్దమ్మ వచ్చేసినారు. వాళ్ళ పెద్ద నాన్నను రెడీ రమ్మన్నాం కదా, వచ్చేసినాడు అనమాట. వాళ్ళిద్దరు మధ్యలో బాగా వీళ్ళిద్దరు, వాళ్ళ పెద్ద నాన్న వీడు పెద్ద క్లోజ్ అనమాట. ఒకటే బండ్లల్లో తిరగడాలు, మనుషులకి చెప్పుకోకుండా ఎక్కడికంటే ఎక్కడికి పోవడము, ఒకటే అల్లరి వీళ్ళిద్దరు. మా కాడికన్నా వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉంటాడు వీడు. మా పిల్లోళ్ళు అనమాట. వాళ్ళ అక్కోళ్ళు, వాళ్ళ అక్క లేకుంటే వాడు సాహిల్ గడ అసలు నిమిషం ఉండడు అనమాట. ఎప్పుడు ఎత్తుకోవాలి, అవి ఎత్తుకుంటే నిద్రపోతా అంటాడు. మొత్తానికి నేను కూడా కొంచెం రెడీ అయిపోయినాము. ఏదో పిల్లోడు చేయాలి కదా బర్త్డే అన్నట్టు. మనం కూడా ఒకటి తీసుకున్నాం రా అని చెప్పేసి తీసుకున్నాము. వీళ్ళైతే మా వాళ్ళు రెడీ కావంటే, ఏముంది ఆడ, ఏం బర్త్డేకి ఏం ఇంత చేస్తున్నాం, వాడు రెడీ అయితే చాలు, మేము ఎందుకు రెడీ కావాలని వాళ్ళు అసలు పట్టించుకోలేదన్నమాట. నేను రెడీ అయిపోయినా. మా వాడి క్లాప్స్ కొడతాండి, కేక్ కట్ చేస్తుంది, మా అమ్మ కూర్చుందని చెప్పేసి మేము మళ్ళీ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదేంది వీళ్ళు అనుకుంటున్నారు వాడు. మళ్ళీ వాళ్ళ అక్కలతో ఒకటి ఫోటో తీపియాలని చెప్పేసి తీపిచ్చినాము. వాళ్ళ అక్కోళ్ళు, సాజిత్, సుహానా, సమీరా అందరు కూర్చున్నారు. వాళ్ళతో ఒక ఫోటో అనమాట. ఈ ఫోటోలన్నీ ఖచ్చితంగా బయటకి అయితే తీసి కడిగించాలనుకుంటున్నా. అదే ఊరికి లామినేషన్ లాగా తీపిస్తే బాగుంటుంది. మా చిన్నోడు పెద్ద అయినా చూసుకుంటాడు. అప్పుడు మాదిరి ఆల్బమ్లు లేవు కదా, ఒకటి చేద్దామని. కేక్ కటింగ్ చేయడానికి వీళ్ళని కూడా కూర్చోబెట్టేసినాము. కేక్ కట్ చేయరా అంటే మళ్ళీ వీళ్ళు లేసి వచ్చేసినారు. మా వాడితో నేనే కూర్చొని కట్ చేయించినాను అనమాట. కట్ చేయమంటే కేకు మర్చిపోయినా. వాళ్ళ అబ్బా వాళ్ళ జేజు దగ్గర ఉంటే వాళ్ళు రమ్మంటే రాలే. అందుకని బర్త్డే బాయ్ వాళ్ళ కాడికి పోయినాడు. వాళ్ళ అబ్బా వీడుగా పెద్ద ఫ్రెండ్షిప్. బాబా లారీ కొనుక్కోవాలా, లెక్క ఇబ్బా, ఒక 20 లక్షలు వచ్చేది లారీ కావాలంటే, నువ్వు లెక్క ఇబ్బా పోదామని ఇద్దరు వాదించంటారు అనమాట. వాళ్ళ జేజే ఫుల్ కాపలా అనమాట. వాడు అసలు అట్ట పోకూడదు, కళ్ళ ముందరే ఉండాలా, అరుస్తానే ఉంటుంది బయట కూర్చొని. మా వాడు ఎక్కడ పోతాడో అని. నేను ఏదన్నా చేసుకుంటే పలక్కోకుంటే కానీ అరుస్తా ఉంటుంది. వాడిని ఇసిపెట్టేస్తావు, వాడు ఉన్నాడు, ఈడున్నాడు, ఆడు వినాడు, ఈడు వినాడు, లేడు అని. మొత్తానికైతే మా చిన్నోడితో కేక్ కట్ చేయించేసినాము. అదొకటి మిస్ అయిపోయింది కటింగ్ చేసి. ఎందుకంటే అదేదో లైటర్ లాగా, అది ఏమంటారు, బర్త్డేది క్యాండిల్ పెట్టినామా, టప్ అనేసరికి అది బ్లాక్ కలర్, అది కెమెరా ఆఫ్లో పెట్టేసింది ఈ పిల్ల వీడియో తీయలే. అంతే, ఏదో ఒకటి అలా జరుగుతుంది అనమాట.
మా చిన్నోడైతే మొత్తానికి టేస్ట్ చూసాడు. అందరు ఆడవాళ్ళు ఆడిపోయినారు. ఇంకా మేము బర్త్డేకి అయిపోయిన తర్వాత చిన్న వీడియో తీసుకున్నాం. అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి. వీడియోకి లైక్ చేయండి. కొత్తలో అయితే సబ్స్క్రైబ్ చేయండి.